వెల్కమ్ టు మన సేవింగ్ ఐడియాస్. ఎవరైతే మన ఛానల్ చూస్తూ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ గోల్ని వీలైనంత త్వరగా అచీవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో పెద్ద నగల కోసం చిన్న చిన్న సేవింగ్స్తో మనం కనుక ఇలా ఈజీగా ప్లాన్ చేసుకున్నాము అంటే మనం కొనుక్కోవాలనుకున్న పెద్ద నగలు అవి ఏవైనా అంటే వడ్డానమైన గాజులైనా నక్లీస్ అయినా వాటి కోసం మనము ఎలా ప్లానింగ్ చేసుకుంటే కొనుక్కోగలము అన్నదైతే ఈరోజు వీడియోలో చూద్దాం. అందుకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు, మీకు వీడియోస్ నచ్చుతున్నాయంటే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఒక్కటి ఏంటి అంటే గోల్డ్ అనేది చాలామంది ఏంటంటే గోల్డ్ కొనుక్కోవాలా, గోల్డ్ కొనుక్కోలేకపోతే బతకలేమా, ఎందుకు బంగారం ఇలా అనుకుంటారు, లేదా ఆ గోల్డ్ వేసుకొని తిరిగేద్దాం అనుకుంటారు. లిటరలీ మన ఛానల్ కాన్సెప్టే అది కాదు. సో గోల్డ్ కొనుక్కోవడం అన్న విషయం ఎందుకు చెప్తానంటే స్పెషల్లీ ఇంట్లో ఉండే లేడీస్కి ఆ గోల్డ్ వేసుకోవడం అన్నది ఇంట్రెస్ట్గా ఉంటుంది, వేసుకోవాలని ఎంత ఇష్టం ఉంటుందో. బట్ ఆ గోల్డ్ని మనం ఒక లైఫ్ సేవర్ లేదంటే మన డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే వాటిని అచీవ్ చేసుకోవడానికి కూడా ఆ గోల్డ్ని యూస్ చేసుకోవచ్చు. చాలామంది చేస్తూనే ఉంటారనమాట. గోల్డ్ని తీసుకువెళ్ళి లోన్లో పెడతారు, బ్యాంక్లో పెడతారు. సో అలా పెట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే కొంతమంది ఇంటి కోసం తీసుకుంటారు, రైతులైతే పొలం పంట కోసం అప్పుగా తెచ్చుకుంటుంటారు. సో అలా ఎన్నో వాటికన్నది గోల్డ్ అన్నది యూజ్ అవుతుంది. అండ్ ఎప్పుడన్నా పిల్లలు ఎడ్యుకేషన్ కావాలి అన్న గోల్డ్ లోన్ తీసుకుంటుంటారు. సో మన దగ్గర క్యాష్ లేను అన్నప్పుడు వెంటనే గుర్తొచ్చేది బంగారం అనమాట. దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టినా లేదంటే అప్పటికప్పుడు అమ్మాలనుకున్నా సరే మనకు ఆ రోజు రేట్ ఎంత ఉందో అంత వస్తుంది. ఈరోజు మనం 4,000 పెట్టుకున్న బంగారం మనకు ఒక 5 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత ఏదన్నా ఒక అవసరం వచ్చి అమ్మాలి అనుకుంటే అది అప్పటికి చాలా రేట్ అవుతుంది. ఆ టైంలో ఖచ్చితంగా అది మనల్ని ఆదుకుంది అని అనిపిస్తుంది అనమాట. కాబట్టి అందుకనే గోల్డ్ అన్నది ఉమెన్ స్పెషల్లీ కొని పెట్టుకున్నారనుకోండి, మీ హస్బెండ్స్ మీకు సపోర్ట్ చేసినా చేయకపోయినా మీరు సేవింగ్స్ చేసైనా సరే నగలుగా కొని పెట్టుకున్నారు అంటే అది మీకు కానీ మీ పిల్లలకు కానీ మీ ఫ్యామిలీకి కానీ యూజ్ అవుతుంది. సో అందుకని మనం గోల్డ్ అనే దాన్ని అదొక జ్యువెలరీగా మాత్రమే కాదు, ఒక లైఫ్ సేవర్లా లేదంటే అది మన డ్రీమ్స్ని నెరవేర్చే ఒక వేలాగా చూసాము అంటే తప్పకుండా మీ అందరికీ గోల్డ్ కొనాలనిపిస్తుంది. ఎప్పుడైతే అది చూస్తామో ఆ గోల్డ్ని కొనడం కోసం మనం ఎలా సేవింగ్స్ చేయగలము, మనీని ఎలా సేవింగ్స్ చేయాలి అండ్ గోల్డ్ని ఎలా కలెక్ట్ చేసి పెట్టుకోవాలన్నది కూడా తెలుస్తుంది అనమాట. అండ్ చాలామందికి చిన్న చిన్న నగలే కాదు పెద్ద నగలు కొనాలని ఉంటుంది. అంటే మన డ్రీమ్ పెద్దది అనుకోండి, ఇల్లు కావాలి, పిల్లల ఎడ్యుకేషన్స్ కావాలి, అబ్రాడ్కి పంపాలి, అవన్నీ చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్. అలాంటి పెద్ద పెద్ద డ్రీమ్స్ కోసం మనం చిన్న చిన్న నగలను అయితే పెట్టలేం కదా, వాటి కోసం పెద్ద పెద్ద నగలు కూడా కావాలి. అండ్ మనం వేసుకొని ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా పెద్ద నగలు కావాలనుకుంటారు. కాబట్టి ఎలా చూసినా సరే ఈ పెద్ద నగల కోసం కూడా మనం అయితే సేవింగ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అస్సలు ఏది చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి చేసాము అంటే మనం అనుకున్నంత పెద్ద టార్గెట్ని రీచ్ అవ్వలేకపోయినా దాన్ని నియర్గా అన్నా రీచ్ అవుతామన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం చాలా రీజన్స్ వెతుక్కుంటాం, నా వల్ల కాదు, నా దగ్గర మనీ లేవు, లేదంటే నేను హౌస్ వైఫ్ని, నాకు మా హస్బెండ్ శాలరీ ఇవ్వరు, లేదా నేను చేస్తున్న జాబ్ చాలా చిన్నది, నాకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, శాలరీ తక్కువ వస్తుంది. ఇన్ని రీజన్స్ మనం వెతుకుతూ ఉంటాము. ఇన్ని రీజన్స్తో పాటు ఇప్పుడు నేను చెప్పినట్టు మీకంటూ కొన్ని డ్రీమ్స్ కూడా ఉంటుంటాయి. ఒక పెద్ద హౌస్ కొనుక్కోవాలని ఉండొచ్చు, లేదంటే మీకు హారం కొనుక్కోవాలని ఉండొచ్చు, బ్యాంగిల్స్ కొనుక్కోవాలని ఉండొచ్చు, మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కావాల్సి రావచ్చు, లేదంటే మీ పేరెంట్స్ కోసము, ఇలా లేదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది, ఇలా మీది ఏదో ఒక డ్రీమ్ కూడా ఉంటుంది కదా. ఇక్కడ ఉన్న ఎన్ని కష్టాలు మీకు ఉన్నాయో, మనిషికి ఆశావాది అంటారు కాబట్టి కష్టాలు ఎన్ని ఉన్నా మనకు కోరికలు కూడా ఉంటాయి. అలాంటి మీ కోరిక ఏదో వెతకండి. ఆ కోరిక కోసం ఇప్పటి నుంచి మీరు ఈ గోల్డ్ని ఇలా ప్లాన్ చేసుకున్నారు అంటే రేపటి రోజున ఆ కళను మీరు నెరవేర్చుకోవడానికి కూడా ఈ గోల్డ్ యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి అలాంటి ఒక పాజిటివ్ పాయింట్తో అయితే గోల్డ్ సేవింగ్స్ చేయడం స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ మనం చేయాల్సిందంటే గోల్డ్ టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనకు కావాల్సిన పెద్ద నగ ఏంటి అన్నది చూసుకోవాలి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఇప్పుడు ఆన్సర్స్ కూడా చెప్తాను. అంటే మనకు కావాల్సిన పెద్ద నగ ఏంటి, పెద్దదనే కాదు, ఇప్పుడు చిన్న నగ అంటే మాకు అస్సలు గోల్డ్ లేదు అనుకున్న వాళ్ళు కూడా ఇది ఫాలో అవ్వచ్చు. అంటే 100 గ్రామ్స్ కొనే వాళ్ళే కొనాలని కాదు, 50 గ్రామ్స్ కొనాలనే కొనేవాళ్ళు, అస్సలు గోల్డ్ కొనలేని వాళ్ళు, కనీసం నాకు 2 గ్రాములన్నా కొనలేకపోతున్నాను అదన్నా కొనాలనుకున్న వాళ్ళకైనా సరే ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు చెప్పాను కదా, ఎన్ని నెగిటివ్ రీజన్స్ ఉన్నా ఒక్క పాజిటివ్ పాయింట్ మీకున్న ఆ కళ ఏంటో ఆలోచించండి. దానికోసమన్నా మీకు ఈ గోల్డ్ యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ పెద్ద నగ ఏంటి, తర్వాత దానికోసం ఎంత బంగారం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ గాజులు అనుకున్నారనుకోండి, ఒక 3 సెవర్లో కావాలా, 2 సెవర్లో కావాలా, అలా ఎంత బంగారం కావాలి. అండ్ ఇప్పుడు 3 సెవర్లు 2 సెవర్లు కావాలంటే ఎంత మనీ మనం సేవింగ్స్ చేయాలి అన్నది తెలియాలి. సరే సేవింగ్స్ చేయాలి, ఎంత చేయాలో తెలిసింది, దాన్ని ఎలా సేవింగ్స్ చేయాలి, మనకి ఏదన్నా జాబ్ ఉందా, జాబ్ వచ్చే వే ఉందా, జాబ్ లేకపోతే ఇంట్లో వాళ్ళు మనకి బడ్జెట్ అంతా చూసుకోవడానికి ఇస్తున్నారా, అది కూడా ఇవ్వకపోతే ఎలా చేయాలి, సో ఇది ఎలా చూసుకోవాలి. అండ్ సేవ్ చేసిన మనీని డబుల్ ఎలా చేయాలి. సో మనకి శాలరీ వస్తుంది, ఎవ్రీ మంత్ అకౌంట్లో ఉంచుకుంటున్నాం, లేదా ఇంట్లో ఖర్చులకు డబ్బులు ఇస్తున్నారు, వాటిలో నుంచి 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు సేవ్ చేస్తున్నాం, పోపుల డబ్బుల్లో పెట్టేస్తున్నాము.
ఇలా మాత్రమే ఉంచకుండా ఆ మనీని డబల్ చేసుకుంటే మన గోల్ని ఇంకా త్వరగా ఎలా రీచ్ అవ్వగలం. అండ్ అలాగే ఎంత టైం లోపు మనం ఆ గోల్డ్ అన్నది కొనాలి. అంటే నేను ఒక 8 మంత్స్లో కొనాలనుకుంటున్నాను, 1 ఇయర్ కొనాలనుకుంటున్నాను, లేదు ప్రజెంట్ నాకున్న టార్గెట్ పెద్దది, నాకు వచ్చే ఇన్కమ్ కానీ నేను సేవ్ చేయగలిగే అమౌంట్ తక్కువ కాబట్టి నేను ఒక 2 ఇయర్స్లో 3 ఇయర్స్ కొనాలనుకుంటున్నాను. అలా ఎన్ని ఇయర్స్లో కొనాలనుకుంటున్నారు. అండ్ ఈ కొన్న గోల్డ్ని ఎలా తెలివిగా యూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు చెప్పినట్టు మన దగ్గర గోల్డ్ ఉంది అనుకోండి, ఎప్పుడు అద్దీంట్లో ఏముంటాము, సొంత ఇంటికి మారాలి అనుకున్నప్పుడు ఆ గోల్డ్ లోన్ పెట్టుకోవచ్చు. పిల్లల ఎడ్యుకేషన్కి ఇలా దేనికైనా సరే గోల్డ్ని చాలా తెలివిగా అయితే కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి ఎలా ఏంటి అంటే, పెద్ద నగ వచ్చేసరికి ఇప్పుడు చెప్పినట్టుగా గాజులు కావాలా, మనకి హారం కావాలా, లేదు అంటే చిన్న చిన్న నగలే కావాలంటే రింగ్స్, ఇయర్ రింగ్స్, వడ్డానం అలా కావాలా, ఎంత బంగారం కావాలా అనేది చెప్పాం. కనీసం మనం పెద్దవి కొనలేకపోతే కనీసం 2 గ్రామ్స్ అయినా ఎలా తీసుకోవాలి, అండ్ దానికోసం మనం ఎంత మనీ సేవ్ చేయాలి. సో ఈ రోజున్న గోల్డ్ రేట్ వచ్చేసరికి 22 క్యారెట్ 7,300 ఉంది. సో మనం ఒక పెద్ద జ్యువెలరీ తీసుకోవాలి అంటే మీ టార్గెట్ ఎంతో తెలుసుకోండి, ఫిక్స్ చేసుకోండి. 2 గ్రామ్స్ అయితే ఎంత, 30 గ్రామ్స్ అయితే ఎంత, 100 గ్రామ్స్ అయితే ఎంత. సో గ్రామ్ రేటు ప్లస్ విఏ ప్లస్ జిఎస్టీ ఇంత అమౌంట్ మనం సేవ్ చేసి పెట్టుకుని ఉండాలి. అండ్ ఎలా చేస్తున్నాం, డైలీ సేవింగ్స్ చేసే వాళ్ళు ఉన్నారు, వీక్లీ సేవింగ్స్, మంత్లీ సేవింగ్స్ చేద్దామా, లేదు అంటే హస్బెండ్ ఇచ్చే మనీలోంచి సేవింగ్స్ చేద్దామా, మనమే లేదంటే హస్బెండ్ సపోర్ట్ ఇవ్వట్లేదు సో మనమే ఇంట్లో ఉండి చేసే ఏదైనా జాబ్స్ చూసుకొని మనమే ఒక ఏదైనా బిజినెస్ లా స్టార్ట్ చేద్దామా, లేదంటే మనకి బడ్జెట్ మెయింటైన్ చేయమని ఇంట్లో ఒక 20,000 ఇస్తున్నారనుకోండి, వాటిలో నుంచి ఒక 18,000 ఎట్లాగైనా సరే సర్ది పెట్టేసి ఒక 2,000 అని ఎట్లా చేద్దాం, ఇట్లా ఎలా సేవ్ చేద్దాం. అండ్ తర్వాత ఆ మనీని డబల్ చేసే వచ్చేసరికి ఇవన్నమాట ఆర్డీ, ఎఫ్డి, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ స్కీమ్స్. అయితే సో మనం చాలా చెప్పాము, మనము సేవింగ్స్ చేయాలంటే ఇలా ఇవన్నీ. మీరు సేవ్ చేసిన మనీ ఏదైనా సరే, ఒకవేళ మీ హస్బెండ్ మీకు మనీ ఇస్తుంటే ఓకే, ఇవ్వకపోతే మీరే ఇంట్లో బడ్జెట్లో నుంచి మనీ సేవ్ చేయండి, లేదు అంటే ఏదో ఒక సోర్స్, ఇన్కమ్ వచ్చే సోర్స్ని క్రియేట్ చేసుకోండి. దాని ద్వారా మనం ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు అంటే, పెద్ద నగలకి ఎప్పుడు కూడా గోల్డ్ కాయిన్స్ ప్లస్ గోల్డ్ స్కీమ్ ఈ రెండింటిని కంబైన్ చేస్తూ మనం ఒక 11 మంత్స్ టార్గెట్లా పెట్టుకున్నాం అనుకోండి, పెద్ద నగ తీసుకోవడం అన్నది మనకి ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇన్ కేస్ మన వల్ల అవ్వదు అనుకోండి, గోల్డ్ స్కీమ్ అంటే ఎవ్రీ మంత్ కట్టాలి. ఎవ్రీ మంత్ కట్టగలిగిన వాళ్ళు మీ టార్గెట్ ప్రకారం మీరు నెలకు 10,000 కట్టగలరా, కట్టుకోవచ్చు. 20,000 కట్టగలరా, కట్టుకోవచ్చు. 30,000 కూడా కట్టగలరా, కట్టుకోవచ్చు. లేదు మీరు 1,000 రూపాయలే కట్టగలరా, అలా అయినా మనం ప్లాన్ చేసుకో. కాకపోతే ఎవ్రీ మంత్ ప్రతి నెల కట్టాలి, 11 నెలలు కట్టాలి. ప్రతి నెల కూడా గోల్డ్ రేట్ ఎంత పెరుగుతుంది ఏందని చూసుకొని ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు మనము ఎవ్రీ మంత్ కట్టుకుంటా ఉంటే మనకి ఎక్కువ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ యాడ్ అవుతుంది అనమాట. గోల్డ్ అక్యుములేషన్ అంటాం. సో అలా గోల్డ్ స్కీమ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మేము గోల్డ్ కాయిన్స్ కూడా కొనగలము స్కీమ్తో పాటు. కాకపోతే అంటే కొంతమందికి సడన్గా ఇన్కమ్ వస్తుంది కదా, సో అంటే వాళ్ళకి ఎప్పుడైనా వేరియబుల్ పే ఇచ్చినప్పుడు కానీ, సాఫ్ట్వేర్ వాళ్ళకైతే, కొంతమందికి అయితే జాబ్లో బోనస్ వచ్చినప్పుడు, ఇంక్రిమెంట్స్ వచ్చినప్పుడు, అలాంటప్పుడు ఏంటి అంటే ఎవ్రీ మంత్ మీరు కట్టుకుంటూ ఉండొచ్చు. అలా ఎప్పుడన్నా మీకు ఎక్స్ట్రా మనీ వచ్చినప్పుడు వాటితో కాయిన్స్ పెట్టుకోవచ్చు. ఇలా ఈ 2 వేస్ని కనుక మనం కంబైన్ చేసాము అంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. అయితే గోల్డ్ కాయిన్స్ లాస్ అని కూడా అంటారు, అది కూడా నేను చెప్తాను. సో ఎవ్రీ మంత్ సో గోల్డ్ స్కీమ్ మనం 5,000 రూపీస్తో కూడా స్టార్ట్ చేస్తున్నాం అనుకుందాం. అండ్ అలాగే గోల్డ్ కాయిన్స్ అనేవి మన దగ్గర మనీ ఉన్నప్పుడు మంత్లీ ఒక గోల్డ్ కాయిన్ కొందాం, లేదంటే 2 మంత్స్కి ఒకసారి ఒక గోల్డ్ కాయిన్ కొందాం. ఇలా ప్లాన్ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇలా 11 మంత్స్ అయిన తర్వాత అయినా సరే మీరు మీ కావాలనుకున్న పెద్ద నగను తీసుకోలేకపోయారు అనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ షాప్ వాళ్ళు మనకి ఇస్తున్న ఆఫర్ ఏంటంటే మీరు ఈ స్కీమ్ని ఇంతే ఉంచుకొని నెక్స్ట్ ఇంకొక 11 మంత్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. సో మీరు మనీ అంతా సేవ్ చేసింది అక్కడ వాళ్ళ దగ్గర ఉంటుంది. మనం స్కీమ్ ఆల్రెడీ లాక్ చేసి పెట్టుకున్నాం కదా, సో 11 మంత్స్ అయింది. నెక్స్ట్ మంత్ నుంచి కూడా మళ్ళీ ఇంకొక కొత్త స్కీమ్ జాయిన్ అవుతారు. ఈ మనీ అంతే వాళ్ళ దగ్గర డిపాజిట్లో ఉంటుంది అనమాట. సో అప్పుడు కూడా సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 11 మంత్స్ గోల్డ్ కాయిన్స్ అండ్ స్కీము కంటిన్యూ చేసి ఒక 2 ఇయర్స్ లోపు తీసుకోవడం అన్నది కూడా మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఓన్లీ గోల్డ్ స్కీమ్ ద్వారా వెళ్ళే వాళ్ళైతే 11 మంత్స్ వరకు ఒక స్కీమ్ ప్లాన్ చేసుకొని అప్పటికి మీకు కావాల్సిన ఆర్నమెంట్ రావట్లేదు అనుకుంటే మళ్ళీ ఇంకొక 11 మంత్స్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఎవ్రీ మంత్ కట్టలేరో స్కీమ్, వాళ్ళు గోల్డ్ కాయిన్స్ మీ దగ్గర ఎప్పుడు మనీ ఉంటుంటే అంత తీసుకోవచ్చు. అయితే మనం చెప్పినట్టు మన లైఫ్ సేవర్ గోల్డ్ అన్నాం కదా, దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టాలి అంటే కాయిన్స్ పెట్టలేం కదా, అది వేస్ట్ అవుతుంది అంటున్నారు. కానీ కాయిన్స్ని కూడా పెట్టుకుంటారు. ఎలా అంటే మనం ఇప్పుడు ఒక కాయిన్ ఇలా ఉంటుంది కదా, వాళ్ళు బిస్కెట్స్ని కానీ, కాయిన్స్ని కానీ, బార్స్ని కానీ బ్యాంక్స్లో పెట్టుకోరు. బట్ దీనికి ఒక హోల్ లా పెట్టించి మనం ఒక లాక్, ఒక హుక్ వేయించగలిగాము అనుకోండి, కాయిన్స్ని కూడా వాళ్ళు బ్యాంక్లో పెట్టుకుంటున్నారనమాట. ఈవెన్ మన దగ్గర ఒక బార్ ఉందనుకోండి, దాన్ని కూడా ఒక లాకెట్ లాగా ఒక హుక్ వేపిస్తాం. సో ఇలా వేయించారు అంటే అది ఒక లాకెట్ లాగా అయిపోతుంది. సో కాబట్టి వాళ్ళు అలా కూడా పెట్టుకుంటారనమాట. లేదు అంటే మన దగ్గర ఇంకా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 100 గ్రామ్స్ ఆఫ్ కాయిన్ ఉంది, లేదా బార్ ఉంది, ఒక
50 గ్రామ్స్ ఆఫ్ బార్ ఇలా ఉంటుంది కదా, దాన్ని మనం కరిగిచ్చే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక సన్నగా ఇట్లా చేస్తారు. దాన్ని కావాలంటే బ్యాంగిల్ లాగా ఇలా తిప్పి ఇవ్వమన్నాము అనుకోండి, అలా కూడా ఇస్తారనమాట. సో అప్పుడు వాళ్ళకి అది ఒక కడాలాగా బ్యాంగిల్ లాగా వస్తుంది. సో అలా కూడా గోల్డ్లో లోన్లో పెట్టుకుంటారనమాట. కాబట్టి మనము ఈ 2 ఇయర్స్ లోపు మనకి ఏ అత్యవసరం వచ్చినా సరే మన గోల్డ్ అన్నది మనకి యూజ్ అవుతుంది. ఈవెన్ కాయిన్స్ని కూడా మనం అలా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే కాయిన్స్కి 2 టైమ్స్ జిఎస్టీ పడుతుంది కదా అంటే, మనం ఇప్పుడు 1 ఇయర్ వరకు నా గోల్డ్ కొనుక్కోవాలనుకుంటున్నాను, స్కీమ్ కట్టలేను అలా అని చెప్పి గోల్డ్ కాయిన్స్ కావాలి అంటేనేమో ప్రతిసారి ఇప్పుడు కాయిన్ కొనేటప్పుడు జిఎస్టీ కడతాము, నగప్పుడు జిఎస్టీ కడతాము అంటే అది కరెక్టే. కానీ ఎవరి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి మనం అది చూసుకోవాలి. మనం ఇప్పుడు 11 మంత్స్ తర్వాత మనీ తప్పకుండా సేవ్ చేయగలమా అంటే, మనకు ఒక్కోసారి ఒక అమౌంట్ వస్తుంది, అందుకని స్కీమ్ కట్టలేను, బట్ మనీ సేవ్ చేస్తున్నాను అనుకున్నా ఏదో ఒక అవసరం వచ్చినప్పుడు మీరు ఆ మనీ ఇవ్వకుండా వాడకుండా ఉండగలరా అన్నది కూడా చూసుకోవాలి. అండ్ ఆ 11 మంత్స్ తర్వాత ఆబ్వియస్గా గోల్డ్ రేట్ ఇంత ఉండదు. ఈరోజు 7,000 ఉన్న గోల్డ్ రేపు గ్రామ్ 8,000 అవ్వచ్చు. సో ఇప్పుడు మనము ఈ జిఎస్టీ 1%, 2%, 1 to 2% కాయిన్కి పడేది, అది ఆలోచించాము అంటే నెక్స్ట్ 11 మంత్స్ తర్వాత లేదా 1 ఇయర్ తర్వాత గోల్డ్ రేట్ ఎంత పెరిగిపోతుంది, అప్పుడు మనం విఏ కట్టి మరీ తీసుకోవాల్సి వస్తుంది కదా. సో ఇన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి మన సిచ్యువేషన్ ప్రకారం మనకి ఏది బాగుంటుంది, ఒకేసారి మనీ కట్టి తీసుకోగలమా, మంత్లీ స్కీమ్ కట్టుకోగలమా, లేదంటే 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి ఉన్నప్పుడు కాయిన్ కొనుక్కోగలమా అన్నది మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో గోల్డ్ కాయిన్స్లో ఇలా పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో గోల్డ్ రేట్ కూడా అప్పుడు పెరిగిపోయింది కాబట్టి అలా ఒకేసారి కొనడం కంటే గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకోవడం కూడా మంచిది. అండ్ స్పెషల్లీ ఏజియో యాప్లో తీసుకున్నాము అంటే మనం అనుకుంటున్న ఈ 1 to 2% జిఎస్టీ కూడా లేకుండా గోల్డ్ రేట్కే వచ్చింది. సో అలా చూసుకున్నాము అంటే మనకి గోల్డ్ కాయిన్స్ అనేవి బెస్ట్ ఆప్షన్ అవుతాయన్నమాట. లేదు కాయిన్స్కి వియ్యే ఉండిద్ది అనుకుంటే గోల్డ్ బిస్కెట్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా మనం కొనుక్కోవచ్చు. సో ఇలా ప్లాన్ చేసుకొని కాయిన్స్, స్కీమ్స్ కంబైన్ చేసుకుంటా వెళ్ళి 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ప్లాన్ చేసుకున్నాము అంటే ఎంత పెద్ద నగ కావాలి అనుకుంటున్నామో దాన్ని మనం తీసుకోగలము. అండ్ ఆ తీసుకున్న గోల్డ్ని తెలివిగా మన నెక్స్ట్ పెద్ద పెద్ద డ్రీమ్స్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఇది వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.